ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు సో ఎలాగా కేర్ తీసుకోవాలి, ఇది మనకి బేబీకి ట్రాన్స్మిట్ అవ్వకుండా అంటే ఒకసారి జెనెటిక్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. జెనెటిక్ కౌన్సిలింగ్లో వాళ్ళు మీ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఇంతకుముందు ఏదన్నా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా, ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ మీది ఒకటేనా, ఇంకా మీ పేరెంట్స్ది కూడా మేనరికం ఉందా అనే దాని మీద కూడా రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో మీ నెక్స్ట్ జనరేషన్, మీ ప్రీవియస్ జనరేషన్స్లో కూడా అంటే మీ పేరెంట్స్కి కూడా మేనరికం ఉంటే బేబీకి ట్రాన్స్మిషన్ రిస్క్ ఇంకా హై ఉంటుంది. సో అవన్నీ వాళ్ళు కౌంట్ చేసి మీకు అప్రోప్రియేట్ జెనెటిక్ టెస్ట్ సజెస్ట్ చేస్తారు. దాంట్లో ఇన్ కేస్ మీరు ఏదన్నా జన్యుపరమైన అబ్నార్మాలిటీకి క్యారియర్గా ఉన్నారు లేదా ఏదన్నా జన్యుపరమైన డిఫెక్ట్ డిటెక్ట్ అయ్యింది అంటే అది తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ స్పెసిఫిక్ డిఫెక్ట్కి ప్రెగ్నెన్సీలో అర్లీగా టెస్టింగ్కి వెళ్ళొచ్చు. లేదు రిస్క్ కొద్దిగా అంటే హై రిస్క్ డిసీజెస్ ఉన్నాయి, సో అలాంటి డిసీజెస్ వల్ల బేబీకి ప్రాణాంతకం అయ్యేదానికి, లీథల్ డిఫెక్ట్స్, మేజర్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలా కేసెస్లో సో ముందుగానే మీరు ప్రెగ్నెన్సీకి ప్లానింగ్కి ముందుగానే ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియో బయాప్సీ చేసుకొని ఎంబ్రియోకి జెనెటిక్ టెస్టింగ్ చేసి నార్మల్ ఉన్న బేబీస్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఇలాగా చేస్తే బేబీకి వచ్చే రిస్క్, జన్యుపరమైన డిఫెక్ట్స్ ట్రాన్స్మిషన్కి రిస్క్ వీలైనంత వరకు మనం తగ్గించవచ్చు.